రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం గుమ్మడివెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ తీగల అనిత, హరినాథ్ రెడ్డి, మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు సరికొండ పాండు, పల్స మహేష్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు జగన్, డైరెక్టర్ సురేందర్ ప్రశాంత్, ఎండీ అజీజ్, రాణా ప్రతాప్ రెడ్డి, ఏకుల మహేందర్, ఢిల్లీ శ్రీధర్, మదనపల్లి జగదీష్, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలోకి తీసుకువెళ్లేందుకు నూతన కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గాంధీ తాత అనేవాడు ఒక పార్టీ ఏం కాదు, ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్. ఎవరైనా ఫాదర్ ఆఫ్ నేషన్ పేరు ఏమైనా తొలగించి తీసేయాలని అనుకుంటారా? అంటే అంత కుట్రబుద్ధి వాళ్ళది. అది మనం ఖండించాలి. ఇప్పుడు ఇందాక కృష్ణానాయక్ గారు చెప్పిండ్రు 90% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 10% స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేవి. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్. అంటే మరి మనం అక్కడికి పన్నులు ట్యాక్సులు పంపించిన సంగతి ఏమైంది? మనం వాళ్ళకి ఒక 100 రూపాయలు పంపిస్తే మనకు అవి మన పేద ప్రజలకి రిటర్న్లో రావాలి కదా. వాళ్ళు తీసుకునేది తీసుకుంటారు, మన పేద ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సరిగ్గా పంపించరు. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళకి పంపించాలని అంటే అది అంతా అనవసరంగా వాళ్ళకి కన్ఫ్యూజన్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం అనేది జరగదు అనేది కూడా మన ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఎక్కడైతే ఉపాధి హామీలో పనిచేసే మహిళలు ఉంటారో మనం అందరం కూడా వాళ్ళని కలిసి వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. ఎందుకంటే ఇది కేవలం కన్ఫ్యూజన్ చేయడానికే కానీ వాళ్ళకి ఏమీ సహాయం చేయడానికి కాదు అన్నది మనం గట్టిగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపటి నాడు వాళ్ళకి సరిగ్గా డబ్బులు రాకపోతే కూడా అది బీజేపీ గవర్నమెంట్ మూలాన వాళ్ళే దీనికి కారణం అని కూడా గట్టిగా నొక్కి చెప్పాల్సిన అవసరం అయితే మనందరిపైన ఉంది. కాబట్టి మరి ఈ యాత్రలో అందరూ కూడా సరిగ్గా తోడ్పడుతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చేతులే పార్టీని గట్టిగా బలోపేతం చేయండి. ఇది ఒక గొప్ప నమ్మకం ఉన్న పార్టీ. ఇంతమంది పొద్దున్న లేసి మరి ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని సార్థకపరచండి అని కోరుతూ, మరి ఇక్కడకి నన్ను మంచిగా ఆహ్వానించిన కృష్ణానాయక్ గారికి కానీ, మరి బొక్క జంగారెడ్డి గారు కూడా మాతో పాటు జెడ్పీటీసీ ఉన్నప్పుడు చాలా న్యాయం చేశారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ చైర్మన్, అదేవిధంగా మార్కెట్ చైర్మన్, సర్పంచ్ చేసిన మన కార్యకర్తలు అవకతవకల వల్ల కొన్ని సర్పంచ్ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ముందు మళ్ళీ ఎంపీసీ ఎలక్షన్ రావడం జరుగుతుంది. దీనికి ముందు మనం ఇలాంటి మళ్ళీ తప్పులు జరగకుండా చేయాలని మన కేఆర్ఆర్ అధిష్టానం మేరకు, ప్రజల అధిష్టానం మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ఎంపీటీసీ కార్యకర్తలు ఎవరు మన ఈ విలేజ్కి వెళ్ళి ఎవరైనా ఎంపీటీసీ ఆశాభావాలు ఉంటే పేర్లు ఇవ్వచ్చు. అదేవిధంగా గ్రామ కమిటీలు, మండల విలేజ్ కమిటీ కానీ కరెక్ట్ వివరకున్న కమిటీ మీ అభిప్రాయం మేరకు చేర్పులు మార్పు చేయవచ్చు. గ్రామానికి మరి కమిటీ సమావేశానికి ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు కిచెన్ గారు గారు మరి ఇక్కడ మనకు ఏవైతే కమిటీలు ఉన్నాయో, ఇంద్రమ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ, ఏ విలేజ్లో పనిచేస్తున్నారు, ఏ విలేజ్లో పనిచేస్తలేరు, కమిటీలు ఉన్నాయా లేవా, ఆ విషయంలో ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మన ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ హరినాథ్ రెడ్డి గారు మేడం గారికి, మరియు నూతనంగా సర్పంచ్గా గుమ్మడి సర్పంచ్గా మహేష్ అన్న గారు, మాజీ జెడ్పీటీసీ జంగన్న గారు, మరి ఉప సర్పంచ్ ఉన్న విషయం ఏంటంటే ఇంద్రమ కమిటీ కావచ్చు,
విలేజ్ కమిటీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, నిన్న సర్పంచులు ఎలక్షన్లో జరిగినప్పుడు ఎలా పనిచేశారు, మరి వ్యతిరేకంగా పనిచేశారా, లేకుంటే ఇందులో కమిటీ కానీ బూత్ అధ్యక్షులు ఉన్నా కానీ ఈ విషయంలో తెలుసుకున్నందుకు ఇక్కడ రావడం జరిగింది. మరి దానిలో మీరు నచ్చినట్టుగానే, మీకు తోచినట్టుగానే మీరే నిర్ణయము, మీ ఊర్లోనే మీరే నిర్ణయం తీసుకొని చేయవలసింది.